అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాక్య. సో ఈ వీడియోలో మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే సిరీస్ లో భాగంగా ఏపీ హిస్టరీ అనే సబ్జెక్ట్ లో మనము శాతవాహనాస్ అనే టాపిక్ ని మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మన ఫస్ట్ వీడియోలో శాతవాహన టాపిక్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో పాటుగా ఆ క్వశ్చన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ ఆ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అని డీటెయిల్డ్ గా చూస్తూ మనం అలాగే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మన ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ స్టాండర్డ్ ని బేస్ చేసుకుని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేవి కూడా మనం మన ఫస్ట్ వీడియోలో చూసాము. సో ఈ రోజు అదే టాపిక్ ని శాతవాహన టాపిక్ ని ఈ సెకండ్ వీడియోలో కూడా మనం కంటిన్యూ చేద్దాము. సో అదే విధంగా ఈ వీడియోలో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటి యొక్క కాన్సెప్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఎగ్జామ్ లో రాబోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మన వీడియోలోకి వెళ్తే ఇక్కడ మన క్వశ్చన్ ఏమని మెన్షన్ చేశాడు? ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ శాతవాహనాస్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్. తొలి శాతవాహనుల చరిత్ర ఈ పుస్తకంలో ప్రస్తావించబడలేదు. సో మన కింద 4 గ్రంథాల యొక్క ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్ లో తొలి శాతవాహనుల చరిత్ర ఏ పుస్తకంలో ప్రస్తావించబడలేదు అని మనకి ఇక్కడ క్వశ్చన్ ని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ తో పాటుగా సేమ్ ఇదే ప్యాటర్న్ లో మనకు 2019 గ్రూప్ 2 లో ఇంకొక క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిటరరీ సోర్స్ ఆఫ్ సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్? శాతవాహనుల సామాజిక సాంస్కృతిక చరిత్రలో అత్యంత ముఖ్యమైన సాహిత్య మూలం ఏమిటి అంటే ఏ గ్రంథంలో మనకు శాతవాహనుల యొక్క సామాజిక సాంస్కృతిక చరిత్ర అనేది ప్రస్తావించబడింది అని కూడా ఈ 2 క్వశ్చన్స్. సో ఈ 2 క్వశ్చన్స్ యొక్క టాపిక్ ఏంటి? మనకు శాతవాహనులకు సంబంధించినటువంటి లిటరరీ సోర్సెస్ అంటే సాహిత్యాలు, అంటే వాళ్ళ గురించి ఆల్రెడీ మెన్షన్ చేసిన గ్రంథాల గురించి ఈ టాపిక్ అనేది. సో ఒక్కసారి మనం మన టాపిక్ ని స్టడీ చేద్దాం. శాతవాహనుల యొక్క వారి యొక్క ప్రస్తావన గురించి కానీ, వారి యొక్క చరిత్ర గురించి కానీ, వారి యొక్క రాజకీయ అంశాల గురించి కానీ, వారి యొక్క పరిపాలన గురించి కానీ, సో వీటన్ని గురించి మనకు లభ్యమవుతున్న అన్ని గ్రంథాలను కూడా మనము 3 పార్ట్స్ గా 3 టైప్స్ గా మనం కేటగరైజ్ చేసుకున్నాము. సో వాటిలో ఏంటిది? మనకు ఫస్ట్ వన్ రిలీజియస్ సోర్సెస్, సెకండ్ వన్ ఇండిజినియస్ సోర్సెస్, థర్డ్ వన్ ఫారెన్ సోర్సెస్. రిలీజియస్ సోర్సెస్ అంటే మతపరమైన గ్రంథాలు మన మత గ్రంథాలు లేకపోతే పురాణాలు ఇవన్నీ కూడా మనకు రిలీజియస్ సోర్సెస్ లో వస్తాయి. ఇండిజినియస్ సోర్సెస్ అంటే స్వదేశీ సాహిత్య గ్రంథాలు. సో శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి కవులు గాని, రాజులు గాని, లేకపోతే వారి యొక్క సమకాలీనటువంటి కాలానికి చెందిన వారు ఎవరైనా సరే వారి గురించి ఏ గ్రంథంలో అయినా మెన్షన్ చేస్తే అవన్నీ కూడా మనకు స్వదేశీ గ్రంథాలుగా వస్తాయి. ఫారెన్ సోర్సెస్, సో ఆ కాలంలో ఆ కాలం తర్వాత ఎవరైనా సరే విదేశీ రాయబారులు కానీ, విదేశీ సందర్శకులు కానీ మన భారతదేశాన్ని సందర్శించి ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను వారి యొక్క గ్రంథాలలో మెన్షన్ చేస్తే అవన్నీ కూడా మనకు విదేశీ సాహిత్య గ్రంథాలు ఫారెన్ సోర్సెస్ గా వస్తాయి. సో ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని మనం క్లియర్ గా స్టడీ చేద్దాము. సో మనకు ఫస్ట్ వన్ రిలీజియస్ సోర్సెస్. సో రిలీజియస్ సోర్సెస్ లో మనకు ఫస్ట్ వన్ ఐతరేయ బ్రాహ్మణం. సో ఐతరేయ బ్రాహ్మణం అంటే మనకేంటి అంటే ఇది ఋగ్వేదంలో ఇది ఒక భాగం. సో వేదాలలో ఒక భాగాన్ని బ్రాహ్మణం అని చెప్పేసి అంటారు. బ్రాహ్మణం అనగా యజ్ఞ యాగాదుల గురించి, కర్మకాండల గురించి, క్రతువుల గురించి మనకు తెలియజేసేదే బ్రాహ్మణం. సో ఇందులో మొట్టమొదటిసారిగా మనకు ఆంధ్ర అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఆంధ్రులు అనే పదాన్ని కూడా మనకు ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఉపయోగించడం జరిగింది. సో ఈ ఐతరేయ బ్రాహ్మణంలో మనకు ఒక చిన్న కథ ఉంటుంది. విశ్వామిత్రుడు ఒకసారి యాగానికి వెళ్తున్నప్పుడు అతనికి శునసేపుడు అనే వ్యక్తి ఎదురవుతాడు. సో ఆ శునసేపును తీసుకొని తన ఆశ్రమానికి వచ్చినప్పుడు అతనికి ఉన్న 50 మంది కుమారులు అతన్ని చూసి కాస్త అసహ్యంగా చూడడము, ద్వేషించడం లాంటిది చేస్తారు. సో దానికి విశ్వామిత్రుడు ఆగ్రహానికి వచ్చి ఆ 50 మంది కుమారులను కూడా వీరందరూ కూడా అనార్య జాతిగా మిగిలిపోండి అని చెప్పి శపిస్తాడు. సో వాళ్ళని అలాగే ఏ విధంగా అంటే కుమారులందరూ కూడా ఆంధ్ర, అందక, శబరి, పులింద, ముతిబా వంటి అనార్య జాతులుగా మారిపోండి అని శపిస్తాడు. సో వారందరూ కూడా వింధ్యా పర్వతాలు దాటి దక్షిణ ప్రాంతాన్ని చేరుకొని అక్కడ ఉన్న స్థానిక తెగలతో కలిసి వారి యొక్క జీవనాన్ని వారు కొనసాగిస్తారు. ఇది మనకు ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర పదానికి ఉన్నటువంటి చారిత్రాత్మక కథ. సో మనకు మొట్టమొదటిగా ఇక్కడ ఏంటి అంటే ఆంధ్రులు అనే పదాన్ని ఫస్ట్ గా మనకు మెన్షన్ చేసింది ఐతరేయ బ్రాహ్మణంలో. సో మనకు మన ఇంకొక రెండవ అంశం ఏంటి? మనకు మహాభారతం. సో మనకు అందరికీ కూడా తెలుసు మహాభారతం అనేది కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన ఒక 18 రోజుల యుద్ధ గ్రంథం అనేది.
సో దీనిలో మనకు ఇప్పుడు కౌరవుల పక్షాన కొంతమంది రాజులు చేరి వారి తరపున ఈ యుద్ధంలో పాల్గొన్నారు. అలాగే పాండవుల తరపున కూడా కొంతమంది రాజులు చేరి ఈ యుద్ధంలో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. అయితే ఆంధ్రులు మహాభారత యుద్ధ సమయంలో కౌరవుల పక్షాన చేసి మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు అని మనకు మన మహాభారత గ్రంథంలో పేర్కొనబడింది. మహాభారత గ్రంథానికి ఇంకొక పేరు జయ సంహిత. దీన్ని రచించింది మనకు వ్యాస మహర్షి. అలాగే ఇదే గ్రంథంలో ఆంధ్రులు నివసించే ప్రాంతాన్ని బనావసి అని చెప్పి మహాభారతంలో పేర్కొనబడడం జరిగింది. అలాగే మనం ఇంకా ఇతరమైన అంశాలటువంటి పురాణాల దాని గురించి చూస్తే, పురాణాల్లో మత్స్య పురాణం అనే పురాణంలో మనకు శాతవాహనుల గురించి చాలా అంటే చాలా డీటెయిల్గా ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదే మత్స్య పురాణంలో మనకు శాతవాహనులు మొత్తం కూడా 30 మంది రాజులు, వారు 456 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పేసి మెన్షన్ చేయడము. అండ్ నెక్స్ట్ అలాగే శాతవాహనుల యొక్క వంశ వృక్షం గురించి కూడా మనకు ఈ మత్స్య పురాణ ఆధారంగా తెలుస్తుంది. అలాగే ఈ మత్స్య పురాణంలో మొదటి శాతకర్ణిని మల్లకర్ణిగా పేర్కొన్నారు. రెండవ పురాణం మనకు విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణంలో కూడా శాతవాహనుల వంశానికి సంబంధించిన అనేక వివరాలు మనకు ఈ పురాణం నుంచి లభ్యమవుతున్నాయి. నెక్స్ట్ మనకు వాయు పురాణం. సో వాయు పురాణంలో మనకు శాతవాహనులు 17 మంది రాజులు, వాళ్ళు 272 సంవత్సరాలు పాలించారని చెప్పేసి ఈ వాయు పురాణ ప్రకారం మనకు తెలియజేయబడుతుంది. నెక్స్ట్ ఉన్న మనకు ఇంకొక పురాణం స్కంద పురాణం. స్కంద పురాణంలో ఆంధ్రులను త్రిలింగులుగా పేర్కొన్నారు. సో ఇక్కడ మనకు త్రిలింగాస్ అని చెప్పి స్కంద పురాణంలో ఎవరిని పేర్కొన్నారు? మనకు ఆంధ్రులను పేర్కొన్నారు. సో యుగ పురాణం. ఈ యుగ పురాణం అనేది మనకు గర్గ సంహితలోని యుగ పురాణంలో ఆంధ్రులు మగధను జయించి పరిపాలించినట్లుగా ఈ యుగ పురాణంలో చెబుతున్నారు. అలాగే వీటితో పాటుగా మనకు మన చారిత్రక ఆధారాలైనటువంటి పులోమావి, శాతవాహన రాజు పులోమావి కన్వ వంశస్థుడైనటువంటి సుశర్మను ఓడించి మగధను జయించాడు అని మనకు చారిత్రక ఆధారాలు కూడా మనకు లభించాయి. సో అలాగే వీటితో పాటుగా మనకు భాగవత పురాణంలో మనకు సిముకుడిని వృషలుడిగా పేర్కొన్నారు. అలాగే ఆంధ్రులు మిశ్రమ కులానికి చెందినవారు అని ఇక్కడ మనకు భాగవత పురాణంలో పేర్కొన్నారు. మిశ్రమ కులము అని అంటే భర్త ఒక కులానికి చెందిన వ్యక్తి, భార్య ఇంకొక కులానికి చెందిన వ్యక్తి, ఈ ఇద్దరి కలయితో ఏర్పడిన వంశాన్ని మొత్తాన్ని కూడా మిశ్రమ కులంగా ఇక్కడ అభివర్ణించడం జరిగింది. సో వీటితో పాటుగా మనకు కల్ప ప్రదీప, దీన్ని జీన ప్రభు సూరి గారు రచించారు. సో దీనిలో శాతవాహనులు నాగజాతికి చెందిన వ్యక్తిగా ఇక్కడ పేర్కొనబడడం జరిగింది. సో దీనిలోనే యక్షుడి కథ అనేది కూడా మనకు ఈ కల్ప ప్రదీప కథలోనే ఉంది. మన పౌరాణిక ప్రకారం ద్వామిత్ర సాత్ పుతలిక, దీనిలో కూడా ఒక నాగజాతి మరియు బ్రాహ్మణ జాతికి చెందినటువంటి ఇద్దరి కలయికతో శాతవాహన వంశం అనేది ఏర్పడింది అని మనకు ఈ అన్ని రిలీజియస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ అన్ని పుస్తకాలలో, ఈ అన్ని పురాణాలలో, ఈ అన్ని పౌరాణిక గ్రంథాలలో మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని ఆధారంగా చేసుకొని మనము ఈ శాతవాహనుల యొక్క చరిత్రను గురించి మనకు ఇప్పటికి కాలానికి తెలియజేయబడుతున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఇండిజినియస్ సోర్సెస్ అంటే స్వదేశీ సాహిత్య గ్రంథాలు. ఈ స్వదేశీ సాహిత్య గ్రంథాలను మనం స్టడీ చేస్తున్నప్పుడు ఎలా చేయాలంటే వీటిని చాలా క్లియర్గా మనము ఇలా క్లాసిఫై చేసుకొని చదివితే మనకు కంపల్సరీగా ఎగ్జామ్లో గుర్తుంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? బుక్ నేమ్, గ్రంథం యొక్క పేరు, రిటన్ బై, దీన్ని ఎవరు రచించారు, లాంగ్వేజ్, ఆ పుస్తకాన్ని ఏ భాషలో రచించారు, అలాగే రిమార్కబుల్స్. సో వీటిలో మనం తెలుసుకొని గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అని ఇలా ఒక్కొక్క దాన్ని మనం చాలా క్షుణ్ణంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ బృహత్ కథ. బృహత్ కథను మనకు ఎవరు రచించారు? బృహత్ కథను మనకు గుణాఢ్యుడు రచించాడు. సో గుణాఢ్యుడు మనకు పైశాచిక ప్రాకృత భాషలో దీన్ని రచించాడు. సో ఈ బృహత్ కథలో మనకు మొత్తం కూడా 7000 శ్లోకాలతో 7 కథల గురించి ఈ బృహత్ కథలో మనకు వివరించడం జరిగింది. సో అయితే ఇది పైశాచిక ప్రాకృత భాషలో రచించడం వల్ల సో ఆనాటి కాలంలో ఉన్న రాజులు ఎవ్వరు కూడా దీన్ని ఆదరించలేదు. సో దీనితో ఆ గుణాఢ్యుడు బాధ చెంది ఆ గ్రంథాన్ని అగ్నికి ఆహుతిని చేస్తుండగా అది తెలిసిన రాజు అక్కడికి వచ్చి దాన్ని ఆపాడు. సో ఆ మిగిలిన గ్రంథాన్ని దూర్వార్తనుడు మనకు దాన్ని సంస్కృతంలోకి అనువాదం చేశాడు. సో అలాగే మనకి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే గుణాఢ్యుడు మనకు కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి.
అలాగే ధూర్వంతరుడు దీన్ని సంస్కృతంలోకి అనువాదం చేశాడు. మనకు చిన్నపిల్లలకు ఎంతో ఇష్టంగా చెప్పుకునే పంచతంత్ర కథలు అన్ని కూడా మనకు ఈ బృహత్ కథలోనే మనకు లభ్యమయ్యాయి. అలాగే ఈ బృహత్ కథ ఆధారంగా మనకు కొన్ని గ్రంథాలు కూడా రచించారు. అవి బృహత్ కథ మంజరి, దీన్ని క్షేమేంద్రుడు రచించాడు. కథా సరితా సాగరం, దీన్ని సోమదేవ సూరి రచించాడు. బుద్ధ కథ శ్లోక సంగ్రహం, బుద్ధ స్వామి రచించాడు. సో మనకు దీన్ని బేస్ చేసుకొని దీని ఆధారంగా మనకు రచించబడిన ఈ గ్రంథాలు కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఏ గ్రంథాలు వచ్చాయి? బృహత్ కథ మంజరి క్షేమేంద్రుడు రచించాడు, కథా సరితా సాగరం సోమదేవర సూరి రచించాడు, బుద్ధ కథ శ్లోక సంగమం ఇది మనకు బుద్ధ స్వామి రచించాడు. సో నెక్స్ట్ మనకు కథా సరితా సాగరం. ఇప్పుడే చెప్పుకున్నాం కథా సరితా సాగరాన్ని ఎవరు రచించారు? మనకు సోమదేవర సూరి. ఇది ఏ భాషలో రచించాడు? సంస్కృత భాషలో రచించాడు. సో దీని ఆధారం ఎక్కడి నుంచి? మనకు బృహత్ కథ ఆధారం దాని గురించి. సో ఈ పుస్తకంలో శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇన్ దిస్ బుక్ ఇట్ వాస్ మెన్షన్డ్ అబౌట్ ద సోషల్ కండిషన్స్ ఆఫ్ ది శాతవాహనాస్. అలాగే మనకు దీపకర్ణ కథ అనేది కూడా మనకి కథా సరితా సాగరంలో మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో దీపకర్ణి కథలో ఏమని ఉంటుందంటే మనకు ఒక నాగజాతికి చెందినటువంటి రాజు ఒకసారి వేటకెళ్ళినప్పుడు ఆ అడవిలో ఒక చిన్న బాలుడు సింహం మీద ప్రయాణిస్తూ ఉంటాడు. సింహం మీద ఉండి ఆ అడవిలో తిరుగుతూ ఉంటాడు. సో అప్పుడు ఆ రాజు ఆ సింహాన్ని చూసి ఆ సింహం ఆ బాలుడికి ఏదైనా సరే ఉపద్రవం తలపెడుతుంది, లేకపోతే ఆ బాలుడిని చంపి తినేస్తుంది అనే దాంతో ఆ సింహాన్ని సంహరించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ సింహం అనేది ఒక యక్షుని రూపంలోకి వచ్చి తను శాపగ్రస్తుడు ఉండడం వల్ల ఈ విధంగా ఈ అడవిలో సంచరిస్తున్నారని అతనికి తెలియజేసి ఆ బాలుని ఆ రాజుకు అప్పచెప్తుంది. సో అప్పుడు ఆ యక్షుడి పేరు సాతుడుగా వర్ణించి సాతుడిని వాహనంగా కలిగినటువంటి ఆ బాలుడిని శాతవాహనుడిగా పేర్కొని అదే ఒక వంశ వృత్తాంతంతో శాతవాహనుడి యొక్క వంశ వృత్తాంతంతోనే వాళ్ళ యొక్క వంశం అంతా కూడా మనకు జరిగింది అని మనకి దీపకర్ణ కథలో పేర్కొనబడడం జరిగింది. సో అలాగే మనకి కథా సరితా సాగరంలో ఆచార్య నాగార్జునుడిని శాతవాహన యువరాజు అంతమొందించాడని కూడా మనకి ఇక్కడ పేర్కొన్నారు. నెక్స్ట్ మన మూడో గ్రంథం గాథా సప్తాశతి. సో గాథా సప్తాశతిని ఎవరు రచించారు? మనందరికీ కూడా తెలిసి రచించింది హాలుడు. స్వయంగా శాతవాహనుడి రాజు అయినటువంటి హాలుడు కవి కూడా, అతనే మనకు ఈ గ్రంథాన్ని రచించాడు. ఇది మనకు మహారాష్ట్ర ప్రాకృత భాషలో లభ్యమవుతుంది. సో ఈ గ్రంథంలో మనకు మొత్తం కూడా 700 ప్రాకృత పద్యాలు ఉన్నాయి. 700 ప్రాకృత పద్యాలతో దీన్ని సంకలనం చేయడం జరిగింది. సో పద్యాలు అంటే ఏంటి? మనకు అవన్నీ కూడా గద్యాలు. గద్యాలనే గాథా సప్తాశతి అనే పేరుతో ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో బృహత్ కథలో మనకు మొత్తం కూడా 7000 శ్లోకాలతో 7 కథలను అభివర్ణించడం జరిగింది. గాథా సప్తశతిలో మనకు మొత్తం కూడా 700 పద్యాలు ఉన్నాయి. అలాగే అనులక్ష్మి, అనుపలబ్ధ, రేవ, మాధవి అనే నలుగురు స్త్రీలు కూడా గాథా సప్తశతిలో మనకు పద్యాలు రచించడానికి వీరు కూడా ఎంతో తోడ్పాటు అందించారు. కొన్ని పద్యాలను వీళ్ళు కూడా రచించారు. సో దీన్ని బట్టి ఇక్కడ మనకు తెలియజేస్తున్న అంశం ఏంటి అంటే శాతవాహనుల కాలంలో స్త్రీలకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించారు. సో స్త్రీలు కూడా విద్యను అభ్యసించేవారు, స్త్రీలు కూడా ఎన్నో రచనలను చేశారు. మనకు అలాగే శాతవాహనుల కాలం యొక్క సామాజిక పరిస్థితుల గురించి, ప్రజల యొక్క జీవన శైలి గురించి, ప్రజల యొక్క జీవన విధానాల గురించి, ప్రజల యొక్క ఆచారాల గురించి, దురాచారాల గురించి, ఇలా ప్రతి ఒక్క అన్ని సామాజిక అంశాల దాని గురించి మనకు గాథా సప్తశతిలో చాలా క్షుణ్ణంగా చాలా క్లియర్ గా మనకు వివరించడం జరిగింది. అలాగే గ్రామీణ జీవన విధానం దాని గురించి, ప్రకృతిని కూడా అభివర్ణిస్తూ మనకు ఈ గ్రంథంలో తెలియజేయబడింది. అలాగే ఈ గాథా సప్తశతి అనేది మనకు శివుడి ప్రార్థనతో మనకి ఈ గ్రంథం అనేది మొదలవుతుంది. సో గాథా సప్తశతి స్టార్ట్స్ విత్ ది శివ ప్రేయర్. వీటిలో మనకు గౌరీదేవి గురించి, ఇంద్రుడి గురించి, గణేశుడి గురించి కూడా పేర్కొన్నారు. అలాగే మనకి ఇందులో పంచదార, బెల్లం అనే ఒక పదాలను కూడా ఇదే గ్రంథంలో పేర్కొన్నారు. సో ద క్రిమినల్స్ ఆర్ హ్యాంగింగ్ టు ట్రీస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనుల కాలంలో నేరస్తులను చెట్లకు ఉరి తీసేవారు అనేది కూడా మనకు ఈ గాథా సప్తశతిలో మనకి ఇక్కడ పేర్కొన్నారు. సో అలాగే ఇదే గాథా సప్తశతిలో కూడా మనకు తెలుగు పదాలైనటువంటి అద్దం, అమ్మి, అందం, అద్దం, పొట్ట, పాడి లాంటి ఎన్నో తెలుగు పదాలు కూడా మనకు ఈ గాథా సప్తశతిలో మనకు పేర్కొన్నారు. సో మనం లీలావతి పరిణయాన్ని మనకు కుతుహాలుడు రచించాడు. సో కుతుహాలుడు దీన్ని ప్రాకృత భాషలో రచించాడు. సో ఈ గ్రంథం మనకు
హాలుడు, శాతవాహను రాజైనటువంటి హాలుడికి మరియు సింహాల రాకుమారి అయినటువంటి లీలావతి యొక్క ప్రేమ వృత్తాంతం గురించి ఈ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అండ్ అలాగే ఇదే గ్రంథంలో మనకు సప్త గోదావరి సమీపంలోని భీమేశ్వర ఆలయ సన్నిధిలో వీరి వివాహం జరిగింది అని కూడా తెలుపబడుతుంది. మనకు అలాగే ఆచార్య నాగార్జునుడిని ఒక శాతవాహన రాజు ఆదరించాడని మనకి ఈ గ్రంథంలో కూడా పేర్కొనబడడం జరిగింది. సో మనకు మన స్వదేశీ సాహిత్యాలలో ఈ గ్రంథాలతో పాటుగా మనకు ఇంకా కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి. అవి మనకు కామసూత్ర, వాత్సాయనుడు రచించినటువంటి కామసూత్రలో మనకు శాతవాహనుల కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక అంశాలను తెలియజేస్తూ ఇదే గ్రంథంలో శృంగార జీవితానికి సంబంధించిన అనేక విషయాల దాని గురించి కూడా ఈ గ్రంథంలో వివరించారు. సుహృలేఖను మనకు ఆచార్య నాగార్జునుడు రచించాడు. సో ఆచార్య నాగార్జునుడు మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సమకాలికుడు. అలాగే క్రీస్తు శకం 700 ప్రాంతంలో మనకు ఇత్సింగ్, చైనా యాత్రికుడైనటువంటి ఇత్సింగ్ భారతదేశాన్ని సందర్శించాడు. అలాగే అతడు తన గ్రంథంలో సుహృలేఖను ప్రతి విద్యార్థి కంఠస్థం చేసేవారు అని తెలిపాడు. కాతంత్ర వ్యాకరణాన్ని మనకు శర్వావర్మ రచించారు. అలాగే ఇది మనకు సంస్కృత భాషను అభ్యసించడానికి ఎంతో ఉపయోగపడే గ్రంథము. కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి మనకు శర్మాకర్వి, అతను కూడా అతని కాలంలోనే ఉండేవారు. అలాగే మనకు హర్ష చరిత్రను భానుడు రచించాడు. ఇందులో యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధీశ్వరిగా పేర్కొనడం జరిగింది. మనకు ఈ 4 గ్రంథాలు కామసూత్ర, సుహృలేఖ, కాతంత్ర వ్యాకరణం, హర్ష చరిత్ర ఇవన్నీ కూడా మనకు ఏ భాషలో రచించారు అంటే సంస్కృత భాషలో రచించారు. బృహత్కథనేమో పైశాచిక ప్రాకృత భాషలో రచించారు. కథా సరితా సాగరం సంస్కృతంలో, గాథా సప్తశతి మహారాష్ట్ర ప్రాకృతంలో, లీలావతి పరిణయం ప్రాకృతంలో. నెక్స్ట్ మనకు ఫారెన్ సోర్సెస్, విదేశీ సాహిత్యం. సో విదేశీ సాహిత్యాన్ని కూడా మనం గ్రంథం పేరు, ఎవరు రచించారు, ఏ భాషలో రచించారు, వాటిలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది మనం ఇక్కడ ఈ టేబుల్లో చూద్దాం. సో ఫస్ట్ వన్ నేచురల్ హిస్టరీ. దీన్ని ఎవరు రచించారు? మనకు ప్లీనీ రచించారు. ఇది ఏ భాషలో ఉంది? మనకు లాటిన్ భాషలో ఉంది. సో దీనిలో మనకు ఏం తెలియజేస్తున్నారంటే ట్రేడ్ అండ్ కామర్స్ ఆఫ్ శాతవాహన. సో దీనిలో మనకు శాతవాహనుల కాలంలోని వర్తక వాణిజ్యాల గురించి ఈ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అలాగే మనకు దీనిలో శాతవాహనులకు ఆంధ్రులకు 30 కోటలు ఉన్నాయని, సైనిక శక్తి కూడా కలదని చెప్పేసి మనకి ఈ గ్రంథంలో తెలియజేస్తుంది. అండ్ ఆల్సో ప్లీనీ ఇన్ హిస్ న్యాచురల్ హిస్టరీ హ్యాస్ ఆల్సో మెన్షన్ దాట్ ఆల్ ద గోల్డ్ రిజర్వ్స్ ఆఫ్ రోమన్ వర్ డ్రైన్డ్ ఇంటూ ఇండియా. సో ఏమని మెన్షన్ చేశాడు ఈ గ్రంథంలో? ఐరోపాలోని బంగారం అంతయు భారతదేశానికి తరలిపోతుంది అని ప్లీనీ ఎంతో వాపోయాడు. సో ఆ కాలంలో శాతవాహనుల కాలంలో మనకు మస్లిన్ వస్త్రాలకు రోమ్ లో ఎంతో అంటే డిమాండ్ కూడా ఉండదు అనమాట. సో ఈ వస్త్రాలు అనేటివన్నీ కూడా రోమ్ లోని చక్రవర్తులు గాని, రాజులు గాని, అక్కడ ఉండే యువరాలు కూడా ఎంతో ఇష్టపడేవారు. సో అందుకే ఇక్కడి నుంచి కూడా ఈ వస్త్రాలను రోమ్ కి ఎగుమతి చేసేవారు. అండ్ వారందరూ కూడా బంగారాన్ని వెచ్చించి మరి ఈ వస్త్రాలను కొనుగోలు చేసేవారు. అందుకే ప్లీనీ తన గ్రంథంలో ఐరోపాలోని బంగారం అంతయు భారతదేశానికి తరలిపోతుంది అని మెన్షన్ చేశాడు. నెక్స్ట్ మనకు ఇండికా. మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథం మనకు ఏ భాషలో ఉంది అంటే మనకి ఇది గ్రీకు భాషలో ఉంది. సో భారతదేశాన్ని సందర్శించినటువంటి తొలి విదేశీ యాత్రికుడు ఎవరు అంటే మనకు మెగస్తనీస్. సో మెగస్తనీస్ మనకు అలాగే ఏమని మెన్షన్ చేశాడు? 30 కోటలు, 1,00,000 పదాతి దళము ఉంది. అలాగే 2000 అశ్వక బలము, 1000 గజబలము కూడా ఉన్నట్లు ఇండికా తన గ్రంథంలో పేర్కొన్నాడు. ఇవన్నీ కూడా మనకు ఆంధ్రుల యొక్క సైనిక వివరాలు. ఏమని మెన్షన్ చేశాడు? మనకు 1,00,000 పదాతి దళము, 2000 అశ్వక బలము, 1000 గజబలము ఉన్నట్లు పేర్కొన్నాడు. సో అలాగే మెగస్తనీస్ has described that ant with gold mounts existed in India. అంటే బంగారు పుట్టలు పెట్టే చీమలు భారతదేశంలో ఉండేవి అని మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో రచించాడు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకు మెగస్తనీస్ తెలియజేయడం జరిగింది. భూమిని తాకే చెవులు గల మనుషులు కూడా భారతదేశంలో నివసిస్తున్నారు అని కూడా తన గ్రంథంలో మెన్షన్ చేశాడు. నెక్స్ట్ వన్ మనకు పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. సో దీన్ని మనకు ఒక అజ్ఞాత గ్రీకు నావికుడు రచించాడు. సో అతని గురించి మనకు పెద్దగా ఇన్ఫర్మేషన్ అనేది లభ్యంగా లేదు. ఇది ఏ భాషలో రాయబడింది అంటే ఇది కూడా మనకు గ్రీకు భాషలో రాయబడింది. సో దీనిలో కూడా మనకు
ఆంధ్రదేశం యొక్క వర్తక వివరాలు మరియు వాణిజ్య వివరాల గురించి ఇది తెలియజేయబడుతుంది. సో దీనిలో మనకు శకులకు, శాతవాహనులకు బ్రోచ్ లేదా బారూకచ్ అనే ఒక పోర్టు గురించి, ఒక రేవు పట్టణం దాని గురించి కూడా యుద్ధాలు జరిగేవి అని ఈ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలో గ్రంథంలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమని మెన్షన్ చేశారంటే మనకి ఇక్కడ అరికమేడు, ఇది పుదుచేరి దగ్గరలో ఉంది. అరికమేడు రేవు పట్టణం అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొన్నారు. శాతవాహనుల కాలంలో అరికమేడు అనేది ఒక అంతర్జాతీయ రేవు పట్టణం. అలాగే ఇదే గ్రంథంలో ఇంకొకటి ఏంటి అంటే శాతవాహనుల కాలంలో తూర్పు తీరాన ఉన్న ఏకైక రేవు పట్టణం ఏంటి అంటే మనకు అది కొడ్డూరు. ద ఓన్లీ ఈస్ట్ పోర్ట్ ఈస్ కొడ్డూరు. నెక్స్ట్ మనకి ఇంకొక గ్రంథం గైడ్ టు జియోగ్రఫీ. దీన్ని రచించింది మనకు టోలమీ. ఇది గ్రీకు భాషలో రచించారు. సో ఈ గ్రంథంలో కూడా మనకు శాతవాహనుల యొక్క రేవు పట్టణాల గురించి, సో శాతవాహనులకు బ్రోచ్, సోపారా, కళ్యాణి అనే రేవు పట్టణాలు ఉండేవి అని చెప్పేసి ఈ గ్రంథంలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే శాతవాహనుల కాలంలో మచిలీపట్నం ఒక గొప్ప వ్యాపార కేంద్రంగా వర్ణించారు ఈ గ్రంథంలో మనకు. నెక్స్ట్ మనకున్న గ్రంథం ఇంకొకటి సియుకి. దీన్ని మనకు హుయాన్సాంగ్ రచించాడు. అలాగే ఈ గ్రంథానికి ఉన్న మరొక పేరు ఏంటంటే బుద్ధిస్ట్ రికార్డ్స్. సో హుయాన్సాంగ్ అనే పర్సన్ మనకు చైనా దేశానికి చెందిన వ్యక్తి. సో కాబట్టి ఇది ఏ భాషలో రాయబడింది? మనకు చైనా భాషలో రాయబడింది. అలాగే ఇతనికి ఇంకొక బిరుదు కూడా ఉంది. యాత్రికులలో రారాజు అనే బిరుదు కూడా మనకు హుయాన్సాంగ్ ఉంది. హుయాన్సాంగ్ చైనా యాత్రికుడు. అండ్ అలాగే హుయాన్సాంగ్ భారతదేశంలో కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు కూడా భారతదేశాన్ని అంతటిని సందర్శించి అనేక వివరాలు తన గ్రంథం అయినటువంటి సియుకిలో పొందపరచడం జరిగింది. సో ఇలా మనము శాతవాహనుల యొక్క చరిత్రను గురించి, వారి యొక్క సామాజిక పరిస్థితులు, వారి యొక్క రాజకీయ వివరాలను తెలుసుకోవడానికి అని చెప్పి మనకు పురాణాలు, అలాగే స్వదేశీ సాహిత్యము, విదేశీ సాహిత్యాల గురించి ఇలా మనం ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా తీసుకున్నాము అండ్ తెలుసుకున్నాము కూడా. సో కాబట్టి ఎగ్జామ్ లో మనకు ఎలాంటి పాయింట్ వచ్చినా కూడా ఈ టాపిక్ నుంచి మనం ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ కి కూడా మనం ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. సో ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ శాతవాహన్ ఇస్ నాట్ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్. సో మనకు ప్రతిష్టానపుర కల్పాలో కూడా తొలి శాతవాహనుల చరిత్ర ఉంది. ధ్వమిత్రసార్ పుతాలికలో కూడా తొలి శాతవాహనుల చరిత్ర ఉంది. కథాసరితా సాగరంలో కూడా యక్షుని కథ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. గాథా సప్తాశతిలో మాత్రమే మనకు శాతవాహనుల యొక్క సామాజిక మరియు గ్రామీణ జీవన విధానాల గురించి, ఆ కాలంలోని సామాజిక పరిస్థితుల గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి మనకు తొలి శాతవాహనుల చరిత్ర ఎందులో మెన్షన్ చేయలేదు? మనకు గాథా సప్తశతిలో. అలాగే శాతవాహనుల సామాజిక సాంస్కృతిక చరిత్రలో అత్యంత ముఖ్యమైన సాహిత్య మూలం ఏంటి? సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏ గ్రంథం అది? గాథా సప్తశతిలో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గాథా సప్తశతి అనే దాని నుంచే మనకు 2 క్వశ్చన్లు 2017లో 2019లో కూడా వచ్చాయి. సో మనం నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ కంటెన్స్ కాంట్రిబ్యూషన్స్ బై ఉమెన్? కింది వాటిలో ఏ గ్రంథంలో మహిళల రచనలు ఉన్నాయి? సో మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాము గాథా సప్తశతి దాని గురించి తెలుసుకునేటప్పుడు అనులక్ష్మి, అనుపలబ్ధ, రేవ, మాధవి ఈ 4 స్త్రీలు కూడా శాతవాహనుల కొన్ని పద్యాలు వాళ్ళు కూడా రచించడం జరిగింది. కాబట్టి వీరి ఏ గ్రంథంలో మహిళల రచనలు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? గాథా సప్తశతిలో. సో గాథా సప్తశతి నుంచి మనకు 2017లో 2 భిన్నమైన ప్రశ్నలు వచ్చాయి. సో మనకి ఈ గాథా సప్తశతి అనే బుక్ అనేది మనకు అంత ఇంపార్టెంట్. సో కాకపోతే మనం దానితో పాటుగా మిగిలిన అన్ని గ్రంథాల దాని గురించి కూడా మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. కాబట్టి సో నెక్స్ట్ మనం మెయిన్స్ ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఖచ్చితంగా ఆన్సర్ ని పెట్టగలుగుతాము. సో మన నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ మెన్షన్డ్ దట్ ఆచార్య నాగార్జున వాస్ హానర్డ్ అండ్ దట్ హీ వాస్ కిల్డ్? ఈ క్రింది ఏ పుస్తకాలలో ఆచార్య నాగార్జునుని ఆదరించినట్లు, ఆయనను హత్య చేసినట్లు పేర్కొనింది? సో ఇప్పుడే మనం ఈ అన్ని బుక్స్ గురించి కూడా చెప్పుకున్నాం. కథాసరిత సాగరంలో మనకు ఆచార్య నాగార్జున గురించి మెన్షన్ చేశారు. లీలావతి పరిణయంలో మనకు కూడా ఆచార్య నాగార్జున గురించి మెన్షన్ చేశారు. సో మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడగానే ఇది 2 గ్రంథాలలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అని చెప్పేసి మనం బబుల్ చేసేయడం జరుగుతుంది. బి ఆప్షన్ లో ఏముంది, సి ఆప్షన్ లో ఏముంది, డి ఆప్షన్ లో ఏముంది అనేది ఒక్కసారి మనం ఇక్కడ క్లియర్ గా చూద్దాం. సో కథాసరిత సాగరం.
సో కథా సరితా సాగరంలో మనకి ఏమని మెన్షన్ చేసి ఉన్నారు, మనకి ఇక్కడ ఆచార్య నాగార్జునుని శాతవాహన యువరాజు అంతమొందించినట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో మనకు ఆచార్య నాగార్జున గురించి ఉంది. బృహత్ కథలో మనకు ఆచార్య నాగార్జున గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో సి ఆప్షన్ లో కూడా మనకు బృహత్ కథ ఉంది, దానిలో లేదు. లీలావతి పరిణయంలో ఆచార్య నాగార్జున శాతవాహన రాజు ఆదరించినట్లుగా ఉంది. సో అలాగే డి ఆప్షన్ ఏముంది మనకు, లీలావతి పరిణయం, కథా సరిత సాగరం. సో ఈ రెండు దానిలో కూడా ఆచార్య నాగార్జున గురించి యొక్క అంశాలు ప్రతిపాదించడం జరిగింది. సో మిగిలింది మన ఆప్షన్స్ ఆప్షన్ ఏ, ఆప్షన్ డి. సో ఇక్కడ క్వశ్చన్ లో ఏమడిగిందో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఆదరించినట్లు అనేది ఫస్ట్ ఉంది, హత్య చేసినట్లు అనేది సెకండ్ ఉంది. సో మనకు ఫస్ట్ ఏ బుక్ రావాలి ఇక్కడ, లీలావతి పరిణయం. సెకండ్ ఏ బుక్ ఉండాలి, కథా సరిత సాగరం. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ ఏ లో రెండు ఉన్నా కూడా అవి కూడా కరెక్ట్ సీక్వెన్స్ లో లేవు, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. సో కాబట్టి మనం ఎగ్జామ్ లో క్వశ్చన్ ని చదివేటప్పుడు, క్వశ్చన్ ని అనలైజ్ చేసేటప్పుడు కూడా ఆప్షన్స్ కి ప్రాపర్ గా ఏది సూట్ అవుతుంది అనేది మనం చూసే ఎగ్జామ్ లో ఆప్షన్ ని చేయాలి. సో మన నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లో, యాజ్ పర్ ది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో మనం ఇప్పుడే ఆ గ్రంథం గురించి చెప్పుకున్నాం, అరికమేడు వాజ్ ది ఇంటర్నేషనల్ పోర్ట్. ఇది మనకు కరెక్ట్. అవును, అరికమేడుని ఇంటర్నేషనల్ పోర్ట్ గా అభివర్ణించడం జరిగింది. సో ఫైట్స్ బిట్వీన్ శక అండ్ శాతవాహనాస్, ఆ బుక్ లో మనకు శకులకు శాతవాహనులకు యుద్ధాలు జరిగాయని మెన్షన్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఏం చెప్పండి, కళ్యాణి రేవుపట్నం అంటే కళ్యాణి పోర్ట్ గురించి అని చెప్పాడు. కానీ యాక్చువల్ గా వాళ్ళు ఏ పోర్ట్ గురించి వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు, మనకు బ్రోచ్ బారు కచ్ అనే రేవుపట్టణం కోసం వాళ్ళ యుద్ధాలు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ రేవుపట్టణాన్ని తప్పుగా ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ లో. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ద ఓన్లీ ఈస్ట్ సైడ్ పోర్ట్ ఈస్ కొడ్డూరు. సో ఇది కూడా మనకు కరెక్టే. ఓన్లీ తూర్పు వైపున ఉన్న రేవుపట్టణం ఏది అంటే కొడ్డూరు. సో అలాగే ఇక్కడ ఏం చేశాడు మనకు, ద బుక్ వాజ్ రిటన్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్. కానీ మనకు బుక్ ఏ భాషలో రచించారు, ఇది గ్రీక్ భాషలో రచించారు. కాబట్టి ఇది కూడా రాంగ్. సో మన ఆప్షన్స్ ఏంటి, మనకు ఏసి అంటే ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్. సో ఇలా మనం బుక్స్ గురించి, ఆ సాహిత్యం దాని గురించి మనం చాలా క్లియర్ గా క్షుణ్ణంగా చదివితే, సో ఎగ్జామ్ లో మనకు ఎట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చినా కూడా మనం ఆ ఆన్సర్ ని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. సో మనం మన నెక్స్ట్ క్వశ్చన్ లో, శాతవాహనుల రాజభాష ఏది, వాట్ ఈస్ ద రాయల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్. సో దీనిలో మనకి ఏం చేయాలంటే, ఈ భాష ఒకటే కాకుండా మనం ఇంకా కొన్ని అంశాలను మనం సమ్మరైజ్డ్ గా మనం చూద్దాం. సో వాళ్ళ యొక్క అధికార భాష ఏంటి, ప్రాకృత భాష. అలాగే వారి యొక్క శాసన భాష ఏంటి, ప్రాకృతం. వారి యొక్క రాజ్య లాంఛనం ఏంటి, సూర్యుడు. రాజకీయ చిహ్నం గుర్రం, హార్స్. వారి యొక్క సమకాలికులు కాంటెంపరీస్ ఎవరు మనకు, వారు శకులకు సమకాలికులు. అలాగే వారి యొక్క కాలంలో వచ్చిన విదేశీ సందర్శకుడు ఎవరు, మెగస్తనీస్. అలాగే వారి ఎవరికి సామంత రాజులు, మౌర్యులకు సామంత రాజులు. శాతవాహనుల శాసనాలను అధ్యయనం చేసిన వారు ఎవరు మనకు, బుహ్లర్. అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు మనకు, రెండవ శాతకర్ణి. అతను మనకి ఎన్ని సంవత్సరాలు అండి, 56 సంవత్సరాలు పరిపాలించాడు. అలాగే తక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు, హాలుడు. అతను కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. సో ఇలా మనం ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చదువుకోవాలి. సో ఇక్కడ మనకు రాయల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహన ఈస్ ప్రాకృతం. సో మనం మన నెక్స్ట్ క్వశ్చన్ ని చూద్దాం. సో హూ వాస్ శాతవాహన కాంటెంపరీ ఆఫ్ కారవేల. కారవేల సమకాలీనటువంటి శాతవాహన రాజు ఎవరు. సో మనకి ఇక్కడ ఏంటి అంటే సమకాలికులలో సో ఆ కాలంలో ఉన్న రాజులకు ఇంకెవరైనా సరే విశిష్టమైన వ్యక్తులు, ఆ ప్రముఖమైన వ్యక్తులు ఉన్నప్పుడు వారిని మనం సమకాలికులుగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకు ఒకసారి మనం చూద్దాం, శాతవాహనుల రాజు వారి యొక్క సమకాలికులు ఎవరు అనేది. సో శ్రీముఖునికి సమకాలికుడు ఎవరు అంటే మనకు అశోకుడు. అలాగే శాతకర్ణి, 1వ శాతకర్ణికి పుష్యమిత్ర శుంగుడు, మగధను ఆ కాలంలో పరిపాలిస్తున్నటువంటి పుష్యమిత్ర శుంగుడు, అలాగే కళింగను పరిపాలిస్తున్న కారవేలుడు, అలాగే ఇండో గ్రీక్ రాజు అయినటువంటి డెమిత్రియాస్ మినండర్. సో చరిత్రలో వీళ్ళు నలుగురు కూడా, పుష్యమిత్ర శుంగుడు కానీ, సో ఇతను మనకు మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మూలించి శుంగ వంశాన్ని మగధ సామ్రాజ్యంలో స్థాపించినటువంటి వ్యక్తి మనకు పుష్యమిత్ర శుంగుడు. అలాగే కళింగలో కారవేలుడు కూడా అత్యంత ప్రాముఖ్యతను కలిగినటువంటి రాజు, డెమిత్రియాస్ అండ్ మినాండర్ కూడా. సో ఇలా శాతకర్ణి 1 కాలంలో, 1వ శాతకర్ణి కాలంలో సో వీరు మనకు అతనికి సమకాలికులు. సో పులోమావి కాలంలో మనకు సుశర్మ. సో
మగధను పరిపాలిస్తున్నటువంటి కణ్వ వంశస్థుడైన సుశర్మను ఓడించి పులోమావి మగధ సామ్రాజ్యంపై శాతవాహన యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించాడు. సో కాబట్టి మనకు పులోమావి యొక్క సమకాలీకుడు ఎవరు? సుశర్మ. శివస్వాతి యొక్క సమకాలీకుడు కుశనులలో అత్యంత గొప్పవాడైనటువంటి కనిష్కుడు. మనకు నెక్స్ట్ టాపిక్ వశిష్ఠపుత్ర పులోమావి. రెండవ పులోమావి తనకు చష్టనుడు రుద్రదమరుడు తన యొక్క సమకాలికులు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడు తన యొక్క సమకాలికులు. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుందంటే కారవేల సమకాలికుడు శాతవాహనరాజు ఎవరు అంటే 1వ శాతకర్ణి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ని మనం కనుక చూస్తే శాతవాహనుల కాలంలో వధిక శ్రేణికి చెందింది ఏది? ఇన్ ద శాతవాహనస్ టైమ్ ద గిల్డ్ వధిక బిలాంగ్స్ టు. సో ఇక్కడ శాతవాహనుల కాలంలో ప్రతి ఒక్క శ్రేణికి ఒక పేరును ఇవ్వడం జరిగింది. అలాగే ఆ శ్రేణి యొక్క పనులు ఏంటి అనేది కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సో మొత్తం కూడా ఒకసారి ఆ శ్రేణుల గురించి ఒక టేబుల్ ఉంటుంది, వాటిని మనం క్లియర్ గా గుర్తుంచుకోవాలి. సో కొలికులు నేత పనివారు, సార్తావాహులు విదేశీ వ్యాపారం చేసేవారు, హాలిక వ్యవసాయదారులు, సేతి వ్యాపారులు, శిలవద్దికులు శిల్పాలు చెక్కేవారు, స్వర్ణాకారులు బంగారం పనులు చేసేవారు, గాదిక సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవారు, తిలపీషికాలు గానుగలు నూనె తీసేవారు, గోపాల గోలిక గోవులు కాసేవారు, కుసరకాయులు కంసాలి వారు, కులారిక కమ్మరులు, చర్మాకారులు, మర్దకారులు, వైద్య జగండ్రులు, కుసాకారులు కంసాలి పనివారు, మాలాకారులు పూల వ్యాపారం చేసేవారు, వధికులు వడ్రంగులు వత్సాకార బుట్టలు తయారు చేసేవారు. సో ఇలా మనము శ్రేణి యొక్క పేరు, వాళ్ళ యొక్క పని ఏ విధంగా ఉండేది అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కానీ ఒకసారి మనం ఈ టేబుల్ని ఒకసారి మనం ప్రాపర్ గా కనుక గమనిస్తే మనకు కొన్ని ఆల్రెడీ ఆ యొక్క పదాలను బేస్ చేసుకొని అవి కూడా మనకు తెలియజేయబడతాయి. స్వర్ణాకారులు అంటే మనకు స్వర్ణం అంటే తెలుసు బంగారం కాబట్టి బంగారు పని చేసేవారు. గోపాల గోలిక అంటే ఎవరు? మనకు గోవులను కాసేవారు. కుసాకారులు అంటే ఎవరు? కంసాలి వారులు. అలాగే కులారిక అంటే మనకు కమ్మరులు. మాలాకారులు అంటే పూల వ్యాపారం, మాలలు అంటే మనకు పూలదండలు, అలాగే పూల వ్యాపారం చేసేవారు. వధికులు అంటే వడ్రంగులు. సో ఇలా మనకు కొన్ని పదాలను ఆ పేర్లు చూడంగానే మనం గుర్తించవచ్చు ఆ పని ఏంటి అనేది. సో మిగిలిన మాత్రం మనం కాస్త రిపీట్ చేసుకొని గుర్తుంచుకోవాలి. సో వీటితో పాటు ఇంకా మనం కొన్ని గుర్తుంచుకోవాల్సిన పదాలు ఏంటి అంటే వెజ్జ వైద్యులు, దుస్సక మత్స్యకారులను మనం వాళ్ళు దుస్సక అని చెప్పి పిలిచేవారు. అలాగే వేటగాళ్లను నైషద అని అనేవాళ్ళు. అలాగే కళ్ళు గీయేవారు కళ్ళు గీసేవారు, కళ్ళును తీసేవారు సౌదిక అని పిలిచేవారు. సో ఇలా మనం ఈ టేబుల్ అంతా కూడా మనం గుర్తుంచుకోవాలి. సో వధికులు అంటే ఎవరు? కార్పెంటర్స్, వడ్రంగి పని చేసేవారు దీనికి ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూస్తే కింది వారిలో ఏ శాతవాహన రాణి తన కొడుకు చిన్నవాడు కావడంతో రాజ్యానికి సంరక్షకురాలిగా పరిపాలించింది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాతవాహన క్వీన్ రూల్డ్ యాజ్ గార్డియన్ ఆఫ్ ద కింగ్ డ్యూ టు హర్ సన్ బీయింగ్ యంగ్? సో మనకు దీనికి ఆన్సర్ అందరికీ కూడా తెలిసి ఎవరు? దేవి నాగనిక. సో మనకు శాతవాహనుల యొక్క కాలంలో దేవి నాగనిక యాక్చువల్గా ఇది ఏంటి అంటే ఆమె స్వయంగా ఇంకా రాజ్యాన్ని అంతా కూడా ఆమె పరిపాలించినటువంటి విధంగానే ఉండేది. సో స్త్రీలకు కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగించారు. సో అలాగే మనకు ఆ కాలంలో దేవి నాగనిక, గౌతమి బాలశ్రీ, లీలావతి, దేవి మాతర్ అనే వారు కూడా మనకు ఎంతో ముఖ్యమైన స్థానాన్ని వాళ్ళు మనకి ఇక్కడ వారి శాతవాహనుల యొక్క పీరియడ్ లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం ఇక్కడ దేవి నాగనిక గురించి విషయాలను చాలా క్లియర్ గా ఒకసారి మనం తెలుసుకుందాం. సో దేవి నాగనిక మొదటి శాతకర్ణి భార్య. అలాగే శాతకర్ణి మరణం తర్వాత ఆయన కుమారులు చిన్నపిల్లలుగా ఉన్న సమయంలో దేవి నాగనిక తమ కుమారుడైన వేదశ్రీ ద్వారా రాజ్యాన్ని పాలించింది. అలాగే ఈమెకు తన తండ్రి మహారథి త్రైనకైరో మరాఠా వంశస్థుడైనటువంటి మహారథి త్రైనకైరో కూడా ఇతడు ఎంతో సహాయాన్ని అందించాడు. నెక్స్ట్ అలాగే ఈమె నానగఢ్ శాసనాన్ని వేయించింది. సో మనకు ఈ నానగఢ్ శాసనంలో మనకు ఇది ఏ భాషలో ఉంది అంటే ఇది మనకు ప్రాకృత భాషలో ఉంది. దీన్ని ఎవరు వేయించారు? మనకు దేవి నాగనిక. సో దీనిలో మనకి ఏమైనా మెన్షన్ చేసిందని అంటే వైదిక కృతులు నిర్వహించిన రాజును ప్రశంసిస్తున్న శాసనం ఇది. ఈ శాసనంలో మనకు కొన్ని ప్రతిమలు కూడా ఉన్నాయి. అందులో నాగనిక ఎవరు చేసిందంటే మనకు భర్త మొదటి శాతకర్ణిది మరియు తండ్రి అయినటువంటి మహారథి త్రైనకైరో కుమారు శ్రీమత్ కుమార శాతవాహన వేదశ్రీ వీరి యొక్క ప్రతిమలు కూడా ఈ శాసనంలో
ఉన్నాయి. అలాగే ఈ శాసనంలో మనకు శాతకర్ణి ఒకటి యొక్క విజయాలను వివరించడం జరిగింది. సో వాటితో పాటుగా అతన్ని అప్రతిహతి చక్ర, దక్షిణ పదాపతి, వీర, శూర అనే బిరుదులతో పాటుగా వీటిని ఇక్కడ వివరించడం జరిగింది. ఇందులో అశ్వమేధ యాగాలు మరియు శాతవాహనులు మరియు మరాఠీల మధ్య వివాహ సంబంధాల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో అలాగే నానగఢ్ శాసనంలో నాగనిక తనను ఈ విధంగా వివరించుకుంది. ఏమని అంటే గృహ తపస్వి, చారిత్ర బ్రహ్మచర్య, యజ్ఞహుత ధూపాన సుగంధ్య, దీర్ఘవ్రత, సుందర హృదయ. సో ఈ శాసనంలో మనకు ఎప్పుడు కూడా ఈ పదాలు అనేవి ఎగ్జామ్ లో రాలేదు. సో ఇప్పుడు మనం ఇంకా కాస్త డీటెయిల్ గా చదువుకోవడం వల్ల ఎగ్జామ్ లో ఎట్లాంటి క్లిష్టమైన క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఖచ్చితంగా ఆన్సర్ ని పెట్టగలుగుతాము. గృహ తపస్సి, చారిత్ర బ్రహ్మచర్య, యజ్ఞహుత ధూపాన సుగంధ్య, దీర్ఘవ్రత, సుందర హృదయ. సో యజ్ఞహుత ధూపాన సుగంధ్య, చారిత్ర బ్రహ్మచర్య అని నానేకట్ శాసనంలో ఎవరిని పేర్కొన్నారు అంటే నాగనికను. అలాగే ఈ శాసనంలో మనకు ప్రతిమలు ఎవరెవరు ఉన్నాయి? శాతకర్ణి ఒకటవ శాతకర్ణిది, మహారథి త్రైనకాయనిది, అలాగే ముగ్గురు యొక్క కుమారులు కూడా ఉన్నాయి. సో మనకు నాగనిక గురించి శాతవాహనుల పీరియడ్ లో చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం అనేది ఉంది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎవిడెన్స్ ఫర్ ది నావల్ ట్రేడ్ ఆఫ్ శాతవాహనస్. శాతవాహనుల కాలంలో నౌకా వాణిజ్యానికి ఆధారాలు ఏంటి? సో ఇక్కడ మనకు ఆప్షన్లు ఏమిచ్చారు? పెరిప్లియస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, యజ్ఞశ్రీ శాతకర్ణిస్ engraved ship symbol, బాలశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కార్లే ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ దేనికి రిలేటెడ్ అంటే మనకి ఇది నాణ్యములు అనే టాపిక్ కి ఇది ఇంటర్లింక్ అయిన క్వశ్చన్. సో ఒకసారి మనం నాణ్యములు అనే టాపిక్ ని కూడా క్లియర్ గా చూద్దాము. మనకు న్యూమిస్మాటిక్స్ అంటే నాణ్యములను అధ్యయనం చేయు శాస్త్రము. సిగిలోగ్రఫీ అంటే నాణ్యములపై గల బొమ్మలను లేదా ముద్రికల గురించి లేదా ఏదైనా సరే గుర్తులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిగిలోగ్రఫీ అని చెప్పేసి అంటారు. సో మనకు శాతవాహనుల కాలంలో కూడా మనకు మొత్తం ఇక్కడ 4 రకాలైనటువంటి నాణ్యములు లభ్యంగా ఉన్నాయి. అవేంటి అంటే పోటిన్ నాణ్యం అంటే ఇది మనకు రాగి ప్లస్ తగరం యొక్క మిశ్రమము. కర్షబలం అంటే ఇది మనకు వెండి లోహంతో ముద్రించబడినటువంటి నాణ్యము. సువర్ణం అంటే మనకు బంగారం నాణ్యము. సో వాటితో పాటుగా రోమన్ నాణాలు బంగారం మరియు వెండి నాణాలు, ఇలా 4 రకాలైనటువంటి నాణాలు మనకు శాతవాహనుల కాలంలో లభ్యమయ్యాయి. సో ఒక బంగారు నాణ్యానికి 35 వెండి నాణాలతో సమానం అని చెప్పి మనకు వృషభదత్తుని యొక్క శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటి అంటే మనకు ఈ క్వశ్చన్ అనేది కూడా మనకు చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా గుర్తుంచుకోవాలి. ఉజ్జయిని టౌన్ సింబల్, ఉజ్జయిని పట్టణం గుర్తుగల నాణాలు ఎవరు వేయించారు? శ్రీముఖుడు, 1వ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, చండశ్రీ, వీరు నలుగురు కూడా ఉజ్జయిని పట్టణం గుర్తుగల నాణాలను వేయించారు. సో మనకు గౌతమిపుత్ర శాతకర్ణి డిఫీటెడ్ నహపాని అండ్ రీప్రింటెడ్ హీస్ ఫేస్ ఆన్ సిల్వర్ కాయన్స్. గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజు అయినటువంటి నహపానుని ఓడించి అతని వెండి నాణాల మీద తన చిహ్నంతో తిరిగి పునఃముద్రించాడు. అందుకే గౌతమిపుత్ర శాతకర్ణి ముద్రించిన ఈ నాణాలని ఒత్తుడు నాణెములు, చిల్లు పొడిచిన నాణెములు, విద్దాంక నాణెములు, పునర్ముద్రిత నాణెములు అని మెన్షన్ చేసే. అలాగే ఇవి మనకు మొత్తం కూడా 13,200 నాణ్యములు మనకు మహారాష్ట్రలోని జోగల్ తంబి వద్ద మనకు లభించాయి కనుక వీటిని జోగల్ తంబి నాణ్యములు అని కూడా అంటారు. యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రింటెడ్ కాయిన్స్ విత్ షిప్ స్క్రీన్ మ్యాట్, తెరచాప ఓడ కలిగినటువంటి ముద్రికతో ఆ సింబల్ తో యజ్ఞశ్రీ శాతకర్ణి నాణ్యములను ముద్రించాడు. సో అది కాకుండా మనకు ఓడలకు తెరచాపను ఉపయోగించినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి రాజు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. సో శాతవాహనుల రాజులలో ఎక్కువ సంఖ్యలో నాణ్యములు ముద్రించిన వారు ఎవరు అంటే కూడా మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి. అలాగే చండశ్రీ కాయిన్స్ హ్యావ్ హార్స్, చైత్య అండ్ ఉజ్జయిని టౌన్ సింబల్. చండశ్రీ నాణ్యాలపై మనకు గుర్రము, 3 అంతస్తుల చైత్యము, అలాగే ఉజ్జయిని చిహ్నం కూడా కనిపిస్తాయి. మనకు నెక్స్ట్ ది సో శాతవాహనుల కాలంలో సో వారు మొత్తం కాయిన్స్ లలో ఈ క్రింది చిహ్నాలను వాళ్ళు ఉపయోగించారు. బుల్ ఎద్దు లేదా వృషభము, ఎలిఫెంట్ ఏనుగు, హార్స్ గుర్రము,
షిప్ ఓడ, లయన్ సింహము, స్వస్తిక్ గుర్తుని, ఉజ్జయిని తోరణము, త్రిరత్న అనే 3 రత్నాలు కలిగినటువంటి ఒక సింబల్, సూర్యుడు సన్, మూన్ చంద్రుడు, లోటస్ కమలము, కౌంట్ శంఖము. సో ఈ అన్ని ముద్రికలు కూడా వాళ్ళు నాణాలపై ముద్రించారు. సో మనకు కాయిన్ మింట్స్ అంటే కాయిన్లను ముద్రించే శాలలు, టంకశాలలు ఇవి మనకు మెదక్లోని కొండాపూర్ దగ్గర, అలాగే శ్రీపర్వతము నాగార్జున కొండ దగ్గర కూడా ఈ 2 కూడా మనకు లభ్యమయ్యాయి. అలాగే మనకు ద్విభాషా నాణెములను ముద్రించేవారు. ఈ ద్విభాషా నాణెములు మొట్టమొదటిసారిగా ప్రారంభించింది శివశ్రీ శాతకర్ణి. సో ఈ ద్విభాషలో మనకు ప్రాకృతము, దేశీ భాషలలో కూడా మనకు వేయించిన వారు ఎవరంటే వశిష్ఠపుత్ర శాతకర్ణి కూడా వేయించాడు. సో ఇలా మనకు ఈ శాతవాహనుల యొక్క కాయిన్స్ దాని గురించి మనం చాలా క్లియర్ గా తెలుసుకున్నాం కాబట్టి ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఎగ్జామ్ లో ఆన్సర్ ని పెట్టగలుగుతాము. సో కాబట్టి ఈ క్వశ్చన్ కి ఏంటి, నౌకా వాణిజ్యానికి ఆధారాలు ఏంటి అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఎన్గ్రేవ్డ్ షిప్ సింబల్. సో ఇలా మనం ప్రతి ఒక్క టాపిక్ ని క్వశ్చన్ కి ఇంటర్లింక్ చేస్తూ చదివితే ఎగ్జామ్ లో మనం కన్ఫ్యూజ్ అవ్వడం అనేది కూడా ఏముండదు. అండ్ క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు కూడా మనం చాలా ఫోకస్ తో మనం క్వశ్చన్ చదువుతుంటే ఆటోమేటిక్ గా మనకు ఆన్సర్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ లో స్ట్రైక్ అవుతుంది. సో కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, ప్రతి ఒక్కరు కూడా చాలా ఫోకస్డ్ గా ప్రిపేర్ అవ్వండి. మనకి ఇంకా ఓన్లీ కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. సో ఈ కొద్ది రోజులు మన శ్రమనే ఒక ఫలితాన్ని మనకు తీసుకొని వస్తాయి, ఒక విజయాన్ని మనకు తీసుకొని వస్తాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఫోకస్డ్ గా డిసిప్లిన్ గా చదవండి. సో మనం మన నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనం ఇంటర్లింక్ చేస్తూ శాతవాహన టాపిక్ ని మనం కంటిన్యూ చేద్దాము. ఆల్ ద బెస్ట్ అందరికీ. అందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.